హాయ్, నా పేరు విహారీ. నేను ఒక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, కరెంట్లీ వర్కింగ్ విత్ హై ప్రొఫైల్ క్లయింట్స్. వేరే లైక్ డిఫరెంట్ స్పోర్ట్స్ అథ్లీట్స్ తోటి కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్. నేను క్రికెట్ ఆడాను 15 years మన హైదరాబాద్ స్టేట్కి. సో అండ్ దాని తర్వాత డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అక్కడ చెన్నైకి వెళ్ళి అక్కడ శంకర్ బాసు అని ఆర్సీబీ కోచ్, ఆయన దగ్గర 4 years ఉండి ఇంటర్న్షిప్ చేసి హైదరాబాద్కి వచ్చాను. సో ఎప్పుడైతే నేను నా ఇంటర్న్షిప్ నేను ట్రైనింగ్ చేస్తుంటే ఆ ట్రైనింగ్లో ఒకసారి నాకు బ్యాక్ది కొంచెం స్లైట్ డిస్కంఫర్ట్ లాగా స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే వెంటనే అప్పుడు రీహాబ్, స్ట్రెచెస్, ఐస్ బాత్ అవన్నీ చేశాను, కానీ దేనికి రిలీఫ్ రాలేదు. తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల సుధీర్ సార్ వాళ్ళు ఒకసారి వెళ్ళండి, మీరు ఒకసారి ట్రై చేయాలని చెప్పారు ఆక్యుపంక్చర్ అనేది. సో అప్పుడే ఇంకా రీసెంట్గా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చి ఒక విత్ ఇన్ లైక్ 15 సెషన్స్ లోపలే ఐ కెన్ సీ లైక్ 50% ఆఫ్ ద లోవర్ బ్యాక్ టైట్నెస్ ఏదైతే ఉండేదో అది చాలా తగ్గిందనమాట. సో ఇంతకు ముందు నేను వంగి ఫ్లోర్ కానీ నా టోస్ కానీ టచ్ చేయలేకపోయేవాడిని. బట్ ఆ రేంజ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. బట్ దానికోసం నేను ఎంతో లైక్ స్ట్రెచెస్ చేశాను, పూల్ సెషన్కి వెళ్ళేవాడిని, లైక్ లాట్ ఆఫ్ మొబిలిటీ పైన కూడా వర్క్ చేశాను, కానీ ఆ రేంజ్ అనేది నాకు ఎక్కడ ఇంప్రూవ్మెంట్ దొరకలేదు. సో సార్ ఇక్కడ వచ్చి అంటే నా పాస్ట్ అంతా విని ఆయన అర్థం చేసుకొని నన్ను ఇక్కడ రిక్వెస్ట్ చేశారు రమ్మని. సో ఐ కేమ్ హియర్ ఫర్ 15 sessions and then I got a lot of relief, and then I'm very happy and thankful to him. So thank you sir, thank you so much. విహార్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 course అంటే 10-15 సిట్టింగ్స్ అయినాయి ఇక్కడ వచ్చిన తర్వాత. ఇనీషియల్లీ తనకు బ్యాక్స్లో చాలా స్టిఫ్నెస్ ఉండేది. ఆయన స్టిఫ్నెస్ వల్ల తను పూర్తిగా కంప్లీట్ బెండ్ అయ్యి కింద టచ్ చేయలేకపోయేవాడు. అండ్ ఇట్ వాస్ హిండరింగ్ ఇన్ హిస్ ఆల్ యాక్టివిటీస్. ఆయన కోచ్గా కూడా కంప్లీట్గా తనకి అక్కడ ఇక్కడ అంటే క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉండే. అది చాలా చాలా రోజులుగా తనకి ఆఫ్టర్ ఇంజురీ, ఏదో మేజర్ ఇంజురీ అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అదర్వైజ్ ఈ వాజ్ కంప్లీట్లీ అంటే ఆల్ రైట్. అండ్ ఈ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా లెవెల్లో కూడా ఆడినాడు అండర్ 15. సో క్రికెట్ ఆడేది, క్రికెట్ వాజ్ హిస్ ప్యాషన్. తర్వాత దీంట్లో ఈ లైన్లోకి వచ్చినాడు. ఈ మధ్యలో ఒకసారి ఇంజురీ అయిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాపర్గా వాళ్ళు ఎంత వర్కౌట్ చేసినా ఏం చేసినా కానీ వాటర్లో మూమెంట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసినా, స్ట్రెచెస్ చేసినా ప్రాపర్ రిలీఫ్ అనేది ఇంతవరకు నాకు రాలేదు. దట్ వాజ్ హిండరింగ్ హిస్ ప్రాబ్లమ్. అంటే ఈ ప్రాబ్లం అట్లాగే కాన్స్టెంట్గా వెళ్తూ వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఈ వాజ్ సజెస్టెడ్ బై వన్ ఆఫ్ ద టెన్నిస్ ప్లేయర్. ఆమె కూడా అండర్ 19కి షీ వాజ్ నెంబర్ 2. ఆ తర్వాత తను కూడా ఇంజురీ వల్ల తను కంప్లీట్గా ఒక 3 years నుంచి అయితే ర్యాకెటే పట్టుకోలేదు, గ్రౌండ్లోకి వెళ్ళలేకపోతుంది బికాస్ ఆఫ్ హర్ ఇంజురీ. అండ్ సంబడి సజెస్టెడ్ హర్ హియర్, షీ వాజ్ కమింగ్. ఆమె కొంత రిలీఫ్ రావడం స్టార్ట్ అయింది. సో వాళ్ళ కోచ్ కూడా తను గైడ్ చేసినారు ఇక్కడ. సో అట్లాంటి ప్రాబ్లమ్ తోటి ఇన్ని ఇయర్స్గా వాళ్ళు వర్కౌట్స్లో ఉన్నా కానీ వాళ్ళకి ప్రాపర్ రిలీఫ్ లేని కేసెస్ కూడా మనం యాక్యుపంక్చర్లో రిజాల్వ్ చేయొచ్చండి. యాక్యుపంక్చర్లో స్పాస్టిసిటీ తగ్గే పాయింట్స్ ఉన్నాయి. అండ్ లోకల్గా ఎక్కడైతే ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని మనం ఓపెన్ చేస్తాం కనుక ఎనర్జీ గషిన్ అయిపోయి అక్కడి నుంచి స్లోగా మనకి అవి హెల్దీ అవుతూ వస్తాయి. అదర్వైజ్ ఆ స్పాజం అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్పాజం ఉందో ఆ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. బోనీ ఇంజురీ ఎక్కువ లేకుండా తనకి మజిల్లో చాలా సివియర్ స్పాజమ్స్ ఉండే, అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఎక్స్టర్నల్ లేయర్స్లో ఇప్పుడు అన్నింటిలో కూడా ఇప్పుడు ఫ్రీ ఉంది. కొంచెం డీపర్ లేయర్స్లో కొంచెం ఇంకా స్టిఫ్నెస్ ఉంది. మేబీ అనదర్ కోర్స్లో తనకి ఇంకా మంచిగా అవుతుంది. కంప్లీట్గా ఆయన ప్రొఫెషన్లో ఈ పెయిన్ ఎప్పుడు కూడా ఆయనకి మళ్ళీ ప్రెస్పెక్ట్ కాకపోవచ్చు. సో అంత చక్కటి రిజల్ట్స్ మన యాక్యుపంక్చర్లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ విచ్ కవర్ స్పాస్టిసిటీ తగ్గడానికి మనం జేబీ మెరిడియన్లో పాయింట్ తీసుకుంటాము. అట్లాగే మజిల్స్ అండ్ టెండాన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ తీసుకుంటాము. అది కూడా గల్ బ్లాడర్ 34 అంటే జీబీ 34. జీబీ మెరిడియన్ యాక్చువల్లీ మజిల్స్ అండ్ టెండాన్స్కి ఉపయోగపడుతుంది.
అట్లాగే దాంట్లో ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ ఫర్ మజిల్ అండ్ టెండన్ GB34 పాయింట్. ఆ పాయింట్ వల్ల మనకు మజిల్స్ అన్ని కూడా నరిష్ చేస్తుంది ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే. అండ్ బ్యాక్ షూ పాయింట్స్ అంటాం, బ్యాక్ షూ కాదు డిజిటల్ పాయింట్స్ అంటాం. డిజిటల్ పాయింట్ UB40 పాయింట్ బ్యాక్ అంతా, లో బ్యాక్ ఏరియా అంతా కవర్ చేస్తుంది. సో ఆ ఏరియాకి మనం నరిష్ చేయగలుగుతున్నాం. అండ్ ఎక్కడైతే ఎనర్జీ మెరిడియన్స్ బ్లాక్ అయి ఉన్నాయో బ్యాక్లో సెంటర్లో DU మెరిడియన్ ఉంటుంది, దాని పక్కన ఎక్స్ట్రా 21 ఛానల్ అవి GRG పాయింట్స్ అంటాము. ఆ పాయింట్స్ కూడా మనం అదంతా ఒక ఛానల్ అది 0.5 చూన్ లేటరల్గా DU మెరిడియన్కి అటు ఇటుగా ఉంటుంది, అటుపక్క ఇటుపక్క లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. అట్లాగే UB మెరిడియన్ మీడియల్ బ్రాంచ్ సెంటర్ నుంచి 1.5 చూన్ లేటరల్, అండ్ UB మెరిడియన్ లేటరల్ బ్రాంచ్ సెంటర్ నుంచి 3 చూన్ లేటరల్లో ఇటు అటు ఉంటాయి. అంటే టోటల్గా బ్యాక్లో 7 మెరిడియన్స్ మనకి ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటాయి. ఈ స్పాజం ఏర్పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఇంజురీ అయినప్పుడు అక్కడ ఎడిమా వచ్చి అక్కడ లోకల్గా బ్లడ్ క్లాట్ అయ్యి అవన్నీ మజిల్ స్పాజంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎనర్జీ ఫ్లో ఫ్రీ కాదు, అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ఎనర్జీ తట్టుకొని వస్తూ ఉంటుంది. సో ఆ ఎనర్జీ లోకల్గా మనం ఎనర్జీ బ్లాక్స్ని మనం ఫ్రీ చేస్తున్నాము. డిజిటల్ పాయింట్స్ తీసుకుంటున్నాము, ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ తీసుకుంటున్నాము, స్పాజం తగ్గడానికి పాయింట్స్ తీసుకుంటున్నాము. ఏమైనా మైండ్ అండ్ రిలేటెడ్ అంటే టెన్షన్లో ఉన్నారు, దానివల్ల స్పాజం పెరుగుతుంది, దానివల్ల డిసీజ్ పెరుగుతుంది అంటే టెన్షన్ తగ్గడానికి పాయింట్స్ ఉన్నాయి. అట్లా వేరియస్ టైప్స్, అంటే ఇండివిజువల్ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, దానికి రూట్ కాజ్ ఏంటి, మనం అది చూసుకొని ఆఫ్ కోర్స్ ఇంజురీ అయిన తర్వాత స్టార్ట్ అయింది ఇదంతా, కానీ ఆ రిపర్కషన్స్ ఏ విధంగా ఉన్నాయో అట్లా ఆ డెప్త్లో మనం వెళ్ళి ట్రీట్ చేయగలిగితే ఇట్లా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ సీన్ స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూసాం మేము. బికాజ్ మనము ఇవి స్పాస్టిసిటీ తగ్గించవచ్చు, మజిల్స్ టోన్ పెంచవచ్చు, మజిల్ స్ట్రెంగ్త్ పెంచవచ్చు, తర్వాత మనం ఎనర్జీ గెయిన్ చేయవచ్చు అక్కడ. సో న్యాచురల్గా హీలింగ్ మనం పెంచవచ్చు అక్కడ. సో అట్లాంటి పొటెన్షియల్ ఉన్న సైన్స్ కనుక తనకి మంచి రిజల్ట్ ఇవ్వగలిగినాం.